నోటి దూల ఒక మనిషిని ఎంత పతన వ్యవస్థలోకి తీసుకుపోతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది ఆల్రెడీ తమిళనాడులో ఉన్న ఈ ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఆల్రెడీ రుజువైంది. అంటే గతంలో దేశంలో 80% కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన అనేక వ్యాఖ్యలు చేసిండు. సనాతన ధర్మం అనేది ఒక డెంగ్యూ లాంటిది, ఇది చాలా డేంజర్ మనుషులకు అనుకుంటా అనేక వ్యాఖ్యలు చేయడం. సో హిందూ ధర్మానికి సంబంధించిన గుళ్ళ విషయంలో కావచ్చు, వాళ్ళ పథకాల విషయంలో ఎంతో కొంత పక్షపాతం చూపించడం. సో ఇలాంటి చేయడం వల్ల అక్కడ మొన్న జరిగిన ఎలక్షన్ లో ఇతన్ని ఓడగొట్టిరు. ఆల్రెడీ అధికారంలో ఉప ముఖ్యమంత్రి స్థానం ఉన్నటువంటి క్యాండిడేట్ ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయింది, ప్రతిపక్షంగా ప్రస్తుతం ఉన్నది. దాంతో పాటు ఈయన కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇంత దూరం వచ్చినా కానీ మళ్ళా ఈ ఉదయనిధి స్టాలిన్ అతని నోటి దూలను తగ్గించుకోలేదు. సో ఏదైతే ఈ రోజు త్రిష గురించి ఆయన చేసినటువంటి కొన్ని డబుల్ మీనింగ్ మాటలు చేయబట్టి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం ఏదన్నా వైఫల్యాలు ఉంటే దాన్ని ఎండగట్టడం, దాని గురించి కొట్లాడడం చేస్తూ ఉంటారు. సో అలాంటి నేపథ్యంలో వీళ్ళు కావేరీ జలాల గురించి కర్ణాటక నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఇటు రావట్లేదు, దానిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు. సో దాంట్లో సమస్యల గురించి మాట్లాడవలసినటువంటి నాయకులు సో ఈతన విజయ్ యొక్క వైఫల్య గురించి మాట్లాడుతున్నటువంటి టైంలో ఎన్నికనున్న కొంతమంది కార్యకర్తలు సో వీళ్ళు రెచ్చగొట్టుడు స్టార్ట్ చేశారు. అంటే విజయ్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకోసమే తమిళనాడు రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు, కావేరీ జలాలు రాకున్నా పట్టించుకోవట్లేదని ఈయన మాట్లాడుతున్న టైంలో వెనుక నుంచి వెళ్ళి త్రిష అని కార్యకర్తలు ఆడడం మొదలుపెట్టారు. కార్యకర్తలే కాదు, కొంతమంది నాయకులు, డిఎంపీకి చెందినటువంటి నాయకులు. అయితే అవును, అది కూడా వన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ఏ నీళ్లు ఎక్కడికి చేరినా చేరకున్నా ఆ నీళ్లు మాత్రం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయి అని చెప్పి ఈయన ఒక డైలాగ్, డబుల్ మీనింగ్ డైలాగ్ కొడుతూ నవ్వడం జరిగింది. సో ఇది సరే ఏదో చిన్నగా అన్న అయిపోయింది అని అనుకున్నాడు, కానీ ప్రస్తుతం అది ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. సో దీనిపైన మహిళా సంఘాలు ఇలాంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు, మహిళలను కించపరిచే విధంగా, ఇది చాలా జుగుప్సాకరంగా ఉంది, మీరు అంటే ఎట్లా అన్నారో కానీ అని చెప్పి వీళ్ళు అతని పైన కేసు నమోదు చేసే విధంగా కూడా ముందటికి వెళ్తున్నారు. ఆల్రెడీ చాలా మంది కార్యకర్తలు ఇతని పైన కేసులు పెట్టడం జరిగింది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అటు తమిళనాడులో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ రాజకీయ నాయకులు సో వాళ్ళ ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా లేక, వాళ్ళతో కొట్లాడే శక్తి లేక సో వాళ్ళ ఫ్యామిలీల విషయంలో జోక్యం చేసుకుంటూ వ్యక్తిగత దూషణకు దిగుతారు. ఇది మనం ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువగా చూడొచ్చు, ఇప్పుడు తమిళనాడులో కూడా ఇట్నే తయారైంది. సో ఏదైనా కానీ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో, కానీ ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకొని వాళ్ళని ఇంటర్ఫియర్ చేసి వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడం, సో అంటే ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగినప్పటికీ వాళ్ళపైన ఎక్కువ మొత్తంలో చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు తమిళనాడులో ఈతను చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే ఇతను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. సో మరి ఇప్పుడు అంటే ఈ త్రిష గురించి కూడా కొన్ని వార్తలు అయితే ప్రస్తుతం సర్క్యులేట్ అయిపోతున్నాయి. ఏదైతే 2 స్థానాల్లో గెలిచినటువంటి విజయ్ ఒక స్థానంలో ఇతను రిజైన్ చేస్తే అదే ప్లేస్ లో మళ్ళీ త్రిషను అక్కడ పోటీ చేపించి అక్కడ ఆమె ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రివర్గంలో కూడా తీసుకుంటారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పార్టీ పెట్టిన మొదటిసారి పోటీ చేసినటువంటి ఎన్నికల్లోనే గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ మాత్రం పరిపాలనలో మాత్రం దూసుకెళ్తున్నాడు. సో ప్రజల్లో కూడా చాలా వరకు అయితే ఇతనికి పాజిటివ్ గా కామెంట్స్ వస్తున్నాయి. ఎవరైనా లంచం గురించి అడిగితే నాకు చెప్పండి, ఆ లంచగొండిని నాకు పట్టిస్తే మీకు ₹1,00,000 బహుమతి ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో కూడా చర్యలు తీసుకోవడం, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయాలు, దానికి సంబంధించినటువంటి అన్నదానాలు కావచ్చు, గుడి డెవలప్మెంట్ కావచ్చు, వాటికే కేటాయించాలి తప్పించి వేరే ప్రాజెక్టులకు కేటాయించద్దని చెప్పడం, ఇలా కొత్త నిర్ణయాలతో ముందు స్టెప్ వేస్తున్నటువంటి విజయ్ ని అడ్డుకునే విధంగా వీలైతే ప్రయత్నం చేస్తున్నారని చాలా మంది అయితే విమర్శిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఉదయనిధి స్టాలిన్ యొక్క వాదన ఏంటంటే, నేను మాత్రం కావేరీ జలాల గురించే మాట్లాడినా, సో దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఉదయనిధి స్టాలిన్ అయితే దీన్ని విమర్శిస్తున్నాడు.